వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కవిత బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఏం వండబోతున్నామంటే మెంతి కూర పచ్చడి అండి. సూపర్ ఉంటుందండి, బాగుంటుంది. వేడి అన్నంలో మెంతి కూర పచ్చడి కొంచెం చేసుకుని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. మరి చేసే విధానం చూద్దురండి, అలానే కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తా. వచ్చేయండి. ఇదిగోండి మనకు కావాల్సింది మెంతి కూర, ఒక 4 కట్టలు మెంతి కూర, చింతపండు నానబెట్టుకోవాలి, నువ్వులు వేయించి పెట్టుకున్నా, పచ్చిమిరపకాయలు, 1 టమాటా చాలు, ఎందుకంటే టేస్ట్ కోసం అంతే. ఇంకా పెనం పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేయించుకోనికి. వేడైందా నూనె, కొంచెం వేడైందా చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా కారం మన ఇష్టము, మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా తింటాము పచ్చడి కాబట్టి. వేయించుకోవాలి, వేయించుకునే తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇట్లా దూరం వేయగాలి. ఎంత కారం ఉన్నా అంత కారం అనిపించాలి, పచ్చడి కమ్మగా వస్తుంది. ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకటే టమాటా తీసుకున్నాం కదా మనం. ఆకు మెంతి కూర కట్టాలి అన్నమాట, మంచి గడుక్కొని పెట్టుకోవాలి. అది వేసేసుకొని మంచిగా మంచి స్మెల్ వస్తుంది. వేయించినప్పుడైతే బాగుంటుంది. మెంతాకు అదే మెంతి కూరతోని పప్పు వేసిన, పచ్చడి వేసిన, ఏది చేసినా బాగుంటుంది. ఈ సీజన్లో చలికాలం మంచిగా దొరుకుతుంది మనకు. ఈ సీజన్ అయిపోయేంత వరకు మంచిగా ఒక 2-3 సార్లు తినండి. పచ్చడి అయినా పప్పులు అయినా 2 రోజులకు ఒకసారి అయినా తింటే హెల్త్కి మంచిది. చిన్న మెంతం కంటే పెద్ద ఇది కూడా మంచిది. చిన్న మెంతం మంచిది, ఇది కూడా మంచిది. ఇదిగోండి మంచిగా దగ్గర కుడికింది, మంచి స్మెల్ వస్తుంది. మెంతి వాసన, ఆకు భలే ఉంది. స్మెల్ చూస్తే భలే మంచిగా అనిపిస్తుంది. ఇది కదా కస్తూరి మేతి వేస్తారు కదా, అందుకే కస్తూరి మేతి వేసి మసాలా కూరలో వాడతారు కదా. ఈ స్మెల్ మాత్రం మస్తు ఉంటుందండి. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఇష్టమైన ఖచ్చితంగా లైక్ చేసుకోండి. కమ్మగా ఉంది, స్మెల్ బాగా వస్తుంది, అందరికీ తెలుస్తుంది. అయితే ఇంట్లోనే చింతపండు, టమాటా ఇవన్నీ వేసాం కదా. 2 రిక్కలు చింతపండు వేసినాము, టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాము. ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది, దగ్గరికి అయింది. చూడండి కొంచెం కూడా వాటర్ లేకుండా అయింది. టమాటాలో వాటర్ అంతా ఎగిరిపోయింది. దీన్ని చల్లార పెట్టుకుందాము. చల్లారనీకి నేను ఒక ప్లేట్లో తీసుకుంటా. చూడండి ప్లేస్ పెట్టుకుంటే ఏంటంటే తొందరగా చల్లగా అయిపోతుంది. మిక్సీ పట్టుకోవచ్చు, వేడిగా కాకుండా చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మనం దగ్గరికి మగ్గించుకున్న మెంతాకు, టమాటా, 2 చింతరిక్కలు, ఇవి చల్లగైనాయి కానీ ఇవి చల్లగా కావాలి. చల్లగైనంత వరకు వెయిట్ చేద్దాం. చల్లగైంది, మిక్సీకి పడదాం రండి. ఇక మిక్సీ పెట్టుకున్నా, ఇదిగోండి మిక్సీ పెట్టేసుకున్నా. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి. అట్లనే మిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, నువ్వులు వేసుకొని ఒక తిప్పు తిప్పుకోవాలంతే. చూడండి మంచిగా మిక్సీ అయింది, బరక చూసారా, మనం రోట్లో దంచుకునే లానే వస్తుంది. అందులోనే ఇది కూడా వేసేసుకోవాలి. మెంతాకు మొత్తం వేసేసుకొని, మెంతాకు, ఒక చింతపండు మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఉప్పు వేసుకున్నాము. ఇదిగోండి సరిపోతుంది. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలంతే. మిక్సీకి అయింది కదా. ఇందులోనే ఇందాక గిన్నెలోనే మనం కొంచెం ఆయిల్ వేసుకొని పోసి పెట్టుకుందాము. పోపుకు కొద్దిగా సరిపోతుంది. ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకున్నాక ఆవాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఎండుమిర్చి చేస్తున్నా డైరెక్ట్. తర్వాత కొంచెం పసుపు. ఇంట్లో మనము మన ఎల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడిలో డామినేషన్ చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే ఏం వేస్తుంది. పోపు మసలింది, వేడైంది కదా, పసుపు వేసినాము. ఇప్పుడు ఇది వేసేయాలి. ఇది చేయగానే బంద్ చేయాలి.
మంట ఊడ్చేసుకోవాలి మంచిగా. ఇదిగోండి మెంతి పచ్చడి ఈజీ రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకోవాలి ఎమ్మటే. ఇగో ఇంట్లో తీసి పెట్టుకుందాం పచ్చడి. చల్లగైనట్టే మంచి స్మెల్. అంటే ఆకుకూరలలో మెంతి ఆకు భలే అంటే అరోమా మంచిగా ఉంటుంది కదా. ఇదిగోండి రెడీ అయింది మెంతి కూర పచ్చడి. చేదు ఉండదు, కమ్మగా ఉంటుంది, హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్స్ అయినా, పాలిచ్చే తల్లులైనా, చిన్నపిల్లలైనా ఎవరైనా తినొచ్చు, మంచిదండి. కూర వండుకొని తింటే ఒక ముద్ద తక్కువ తింటాము, పచ్చడి వేసుకుంటే ఒక ముద్ద ఎక్కువ తింటాము. చూడండి, మీకు కనుక నచ్చితే నా రెసిపీ మీరు చేసుకోండి, తినండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.